4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాలని ఐఎఫ్టియు సంఘం నాయకులు మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు మాట్లాడారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ల కోడ్లను అమలు చేయబోమని చెప్పేసి తీర్మానం చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చేసి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అమాలి ఆ మోటార్ ఆటో రంగానికి సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రమాదవశాత్తు జారి పడితే దెబ్బతలిగితే మాత్రం చనిపోతే మాత్రం వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సహజ మరణం అయితే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా సహజ మరణం రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.